హల్లెలూయా. దేవుని నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరొక ఆదివారం మీ ముందుకి ఇలాగా ఈ వీడియో రూపంలో రావడం చాలా సంతోషకరంగా అలాగే బాధాకరంగా ఉంది. మరికొద్ది దినాల్లో మనందరం కలిసి దేవుని మందిరాల్లో ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని విశ్వాసంతో దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం మన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా గొప్ప దేవుడు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు చేసిన మేలు కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ చూపిన కృపల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లాక్డౌన్ సమయంలో కూడా ప్రభా మీరు మమ్మల్ని పోషిస్తున్నందుకు నీకు వందనాలు. మీరు ఇస్తున్న రక్షణ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన సమాధానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొని ఇచ్చినాం తండ్రి. నిత్యము నేను స్తుతించే వరకు ఉండడానికి కృప చూపించండి. మా గృహాల్లో నుండి మేము చూస్తుండగా మీ ఆత్మకార్యాన్ని జరిగించని వేడుకొని ఇచ్చినాం. నీ సన్నిధి మేము అనుభవించడానికి కృప చూపించండి. ఈ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడమని వేడుకొని ఇచ్చిన పాటల ద్వారా నేను స్తుతించడానికి సాయం చేయండి. సమస్తము నీ ఆదిలో ఉంచుకొని వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థనలో చేర్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనందరికి వచ్చిన పాట 15వ పాట, గుడ్ న్యూస్ చర్చ్ పాటల పుస్తకంలో నుంచి 15వ పాట. దేవాది దేవుడవు, సర్వశక్తివంతుడవు, రాజాది రాజువు, నీవే యేసు ప్రభువు అనే పాట పాడుకుందాం. 15వ పాట. దేవుడవు, సర్వశక్తివంతుడవు, రాజాది రాజు, నీవే యేసు ప్రభు. రాజాది రాజు, నీవే యేసు ప్రభు. మహిమా ఘనత నీకే చెల్లునుగా. మహిమా ఘనత నీకే చెల్లునుగా. దేవాది దేవుడవు, సర్వశక్తివంతుడవు, రాజాది రాజు, నీవే యేసు ప్రభు. రాజాది రాజు, నీవే యేసు ప్రభు. ఆది అంతము ఆయనే, ఆల్ఫా ఓమేగా ఆయనే, మారని వాడు ఆయనే, స్థుతులకు యోగ్యుడు ఆయనే. ఆది అంతము నీవే, ఆల్ఫా ఓమేగయు నీవే. ఆది అంతము నీవే, ఆల్ఫా ఓమేగయు నీవే. మారని వాడవు నీవే, స్తుతులకు యోగ్యుడ నీవే. మారని వాడవు నీవే, స్తుతులకు యోగ్యుడ నీవే. మహిమా ఘనత నీకే చెల్లునుగా. మహిమా ఘనత నీకే చెల్లునుగా. దేవాది దేవుడవు, సర్వశక్తివంతుడవు, రాజాది రాజు, నీవే యేసు ప్రభు. రాజాది రాజు, నీవే యేసు ప్రభు. నాదు కాపరి నీవే, నా నిరీక్షణ నీవే. నాదు కాపరి నీవే,
గమ్యము నీవే, నాదు రక్షణ నీవే, నా గమ్యము నీవే. మహిమా ఘనత నీకే చెల్లునుగా, మహిమా ఘనత నీకే చెల్లునుగా. దేవాది దేవుడవు, సర్వశక్తివంతుడవు, రాజాది రాజు నీవే యేసు ప్రభు, రాజాది రాజు నీవే యేసు ప్రభు. మహిమా ఘనత నీకే చెల్లునుగా, మహిమా ఘనత నీకే చెల్లునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు ఆయన, సర్వశక్తిమంతుడు ఆయన, ఆయనకు వందనాలు చెల్లిద్దాం. విడువని దేవుడు నీవే, నా మంచి యేసయ్య అనే పాట పాడుకుందాం. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడు ఆయనే. విడువని దేవుడు నీవే, నా మంచి యేసయ్య, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్య అని చెబుతూ దేవుని ఆరాధిస్తూ 265వ పాట గుడ్నెస్ చర్చ్ పాటల పుస్తకం నుంచి విడువని దేవుడు నీవే అని పాట పాడుకుందాం. విడువని దేవుడ నీవే, నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే, నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడ నీవే. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడ నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే, నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే, నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. 40 సంవత్సరములు మన పితరులు నడిపించిన దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడు. అరణ్య మార్గంలో అన్ని ఆయనే ఉండి నడిపించాడు. ప్రతి పరిస్థితి నడిపించేవాడు ఆయనే. నలువది సంవత్సరములు మా పితరుల నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు. 40 సంవత్సరములు మా పితరుల నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై
తీర్చావు యేసయ్యా 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 విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా సిలువ వైపు చూస్తే మనం బ్రతుకుతాము శిలువ మరణం ద్వారా మనకు రక్షణ అనుగ్రహించాడు గొప్ప విషయాన్ని మనకు అనుగ్రహించాడు ఇత్తడి సర్పము వలె పైకెత్తబడినావు నిన్ను చూసిన వారు ఆనాడు బ్రతికారు ఇత్తడి సర్పము వలె పైకెత్తబడినావు నిన్ను చూసిన వారు ఆనాడు బ్రతికారు సిలువపై వ్రేలాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు సిలువపై వ్రేలాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు యేసయ్యా 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 విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా విడువని దేవుడు ఆయన మన మంచి దేవుడు గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం ఉదయకాల సమయంలో నీవేనా మనందరికి వచ్చిన పాట నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలం అనే పాట పాడుకుందాం 22వ పాట చిన్న పాటల పుస్తకం నుంచి నీవేనా సంతోషగానం ఉన్నత స్థలములపై నడిపించుచున్న వాడిని మనం ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ ఈ పాట పాడదాం సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము
బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. త్యాగమెరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడిగా మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమతో మనల్ని ఆకర్షించాడు. హల్లెలూయా. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్ను ఆకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్ను ఆకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురెందు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురెందు నీ ప్రేమతో. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నిజీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. ఈన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిజీవమైన లోయయందు జీవ
జీవాధిపతివై వెలసినావు. ఈయన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు. హోసన్నా హోసన్నా నీవే మహారాజువు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు. హోసన్నా హోసన్నా నీవే మహారాజువు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు. హోసన్నా హోసన్నా నీవే మహారాజువు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం. అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం. అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదురెందు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదురెందు నీ ప్రేమతో. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు. హోసన్నా హోసన్నా నీవే మహారాజువు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు. హోసన్నా హోసన్నా నీవే మహారాజువు. హల్లెలూయా నీవే రాజు యేసయ్యా. నీవే మహారాజు. నీవే మా సంతోషగానం. మహాశైలము నీవే దేవా. మా రక్షణ శృంగము నీవే. త్యాగం ఎరుగని స్నేహమందు ప్రభా క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడిగా మా కొరకు మరణించిన వాడానికి వందనాలు. మరణించి తిరిగి లేచిన వాడానికి వందనాలు చెల్లిస్తాం. ఆయనే మన రక్షణ. శోధనలైన బాధలైన ఆయన ప్రేమతో మనం ఎదిరిద్దాం. మనమున్న పరిస్థితుల్లో ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని ఎదిరిద్దాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన దర్శనం ఎన్నటికీ మారదు. నిత్యమైన ఈ లోకంలో జీవాధిపతిగా ఆయన ఉన్నాడు. ఈయన శరీరాన్ని మహిమ శరీరముగా ఆయన వాక్కుతో మా సైన్యంగా మార్చిన వాడు ఆయన. గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన మనం ఆరాధిస్తున్నాం. యువదేకాల సమయంలో ప్రభా నేను ప్రేమిస్తున్నాను. నేను ప్రేమిస్తున్నాను. ఎంతవరకు అంటే నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు నేను ప్రేమిస్తాను, నేను ఆరాధిస్తాను, నేను సేవిస్తాను అని చెప్తాం. మన హృదయాలను ఆయన కొరకు అర్పిద్దాం. ఉదయకాల సమయంలో మన జీవితాలకు ఆయనకు అర్పిద్దాం. హల్లెలూయా. We worship you, Lord. ప్రభా నిన్ను ఆరాధిస్తాం. We love you. We love you till our last breath, Lord. This is your life you have given to us. I am worshiping today only because of you. నిన్ను బట్టి నేను ఆరాధిస్తాను. ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా.
మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించేదా యేసు రాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించేదా యేసు రాజా నిన్నే ఆరాధించేదా 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 నా ప్రాణము నంతవరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణము నంతవరకు నీ మహిమలో చేరే వరకు సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా 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 నా ప్రాణము నంతవరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణము నంతవరకు నీ మహిమలో చేరే వరకు. అవును ప్రభా, మేము సేవిస్తాం, మేము ఆరాధిస్తాం, నీ కొరకు మేము జీవిస్తాం తండ్రి. నిన్నే మేము ప్రార్థిస్తాం. పరిశుద్ధ దేవానికి వందనాలు స్తుతులు చెల్లిస్తాం. ఎంతవరకు నడిపించిన వాడానికి వందనాలు చెల్లిస్తాం. మా పితరులు నడిపించిన రీతిలో మమ్మల్ని నడిపిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాం. పగులు ఎండ దెబ్బను రాత్రి వెండ దెబ్బను తగలకుండా మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని భద్రపరుస్తూ నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుస్తుంది నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ మహిమలో చేరే వరకు నేను ప్రేమిస్తాం, నిన్ను సేవిస్తాం, నిన్ను ఆరాధిస్తాం, నీ కొరకు మేము జీవిస్తాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా మా స్తుతి ఆరాధనకి అర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారని భావిస్తూ ఉన్నాం. నీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభు కృపలో మనందరినీ కూడా వ్యాధిని బారిన పడకుండా కాపాడుతున్నందుకు దేవునికి స్తోత్రం. అది మరొకసారి ఈ మాధ్యమం ద్వారా మీ ఎదురు రావడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఖాళీ సమాధిని గురించి మాట్లాడుకుంటున్న మనము ఖాళీ మందిరములో మాట్లాడుతూ ఉన్నాను. మీరెవరు ఇక్కడ లేరు, కానీ మీరు ఉన్నారని విశ్వాసంతో మాట్లాడుతూ ఈ మాటలు రికార్డ్ చేస్తున్నప్పుడు దినమంది మీ గృహాల్లోనికి రావడానికి దేవుడిచ్చిన ఈ టెక్నాలజీ కొరకు సిద్ధపరుస్తున్న బిడ్డల కొరకే దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము కూడా ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించిన సందేశం మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. కారణం ఏదనగా ప్రభు పునరుత్థానం వెంటనే ఆరోహణం అయిపోలేదు. ఆయన ఇంకా ఈ భూలోకము 40 దినాల పాటు ఆయన ఉన్నాడు. పునరుత్థానం జరిగి వారం దినములు గడిచినప్పటికీ ప్రభు ఇంకా భూలోకమందే ఉన్నాడని మనవి చేస్తూ ఉన్నాను. ఇంకది మాత్రమే కాకుండా 40 దినాల్లో ప్రభు శిష్యులతో మాట్లాడిన విషయాలు, కలుసుకున్న సందర్భాలు, మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నవి కనుక ఈ వారము కూడా మరికొంత మాట్లాడాలని ఆశిస్తున్నాను. ప్రభు చిత్తమైతే వచ్చే వారము కూడా ఇదే అంశం గురించి మాట్లాడాలని తలస్తూ ఉన్నాను. అయితే ఈరోజు నేను మాట్లాడాలని ఆశిస్తున్న విషయం ఏదనగా
లేదా ఒక ప్రశ్నతో మొదలు పెడతాను. అదేదనగా ప్రభు పునరుత్థానుడయ్యాడు అనే ఆ గొప్ప విషయములకు సాక్షులు ఎవరు? మొట్టమొదట తెలుసుకున్నది ఎవరు? ఎవరికి తెలిసింది, లేకపోతే ఎవరు చూచారు అనే ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకు జవాబు మనలో చాలామంది చెప్పేది ఏదనగా మగ్దలేని మరియా లేకపోతే స్త్రీలు అని జవాబిస్తాం. అయితే ఈ దినమందు మొట్టమొదటి సాక్షుల గురించి మీతో మాట్లాడాలని ఆశిస్తూ దయచేసి మీ బైబిల్ గ్రంథాలు మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుండి 15 వచనాలు ఉన్న భాగాన్ని మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1-15 వచనాలు. అది ముందుగా 10 వచనాలు చదువుతాను, తర్వాత 11 నుండి మనం చూద్దాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగాను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమం అంత తెల్లగా ఉండెను. అతనికి భయపడడం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురని ఇదిగో మీతో చెప్పితనెను. వారి భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు బ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరుడు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనేను. ఇక్కడ చూస్తే స్త్రీలు తెల్లవారుజామున ఆదివారం దినమందు ప్రభు సమాధి చేయబడిన స్థలానికి వారు వచ్చారు. అయితే అక్కడ చూస్తే వారు రాకముందే అక్కడ రాయి పొర్లించబడి ఉంది. ఆ రాతి మీద ఒక దేవునికి దూత కూర్చుండి ఆ స్త్రీలతో చెబుతున్న మాటలు, మీరు సిలువ వేయబడిన యేసును వెతుకుతున్నారు కదా, ఆయన ఇక్కడ లేడు, మీరు వచ్చి ఆయన పరువును పెట్టిన స్థలమును చూడండి, ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. అయితే మీరు వెంటనే వెళ్ళి శిష్యులకు తెలియజేయవలసిన మాట ఏదనగా ఆయన గలిలయకు వెళుతున్నాడు, శిష్యులను గలిలయకు వెళ్ళమనండి, అక్కడ వారు ఆయన కలుసుకోవడానికి వీలవుతుంది అనే సందేశము దూత చెప్పగానే ఈ స్త్రీలు వెంటనే పరిగెత్తుకుంటూ శిష్యుల యొద్దకు వెళుతూ ఉంటుండగా మార్గ మధ్యలో యేసు వారికి ప్రత్యక్షమైనట్టుగా చూస్తున్నాం. యేసుని చూచి వారు మహానందభరితులై ఆయనకు నమస్కరించిన సంగతి మనం చూస్తాం. ప్రభు కూడా అదే మాట చెప్పాడు, మీరు వెళ్ళి శిష్యులకి వార్త తెలియచేయండి అనే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ గమనిస్తే ఈ 10 వచనాల్లో ప్రభు తిరిగి లేచాడు. దీని ముందుగా ఎవరు చూచారంటే మన వాక్యమందు మనం చూస్తున్నాము, పరిసయ్యులు, అలాగే ధర్మశాస్త్రోపదేశకులు, ఇంకా దేవాలయ అధికారులు. వారు ప్రభు సమాధి చేయబడిన తరువాత పిలాతు యొద్దకు వెళ్ళి, అయ్యా ఆ వంచకుడు ఒక మాట చెప్పాడు, 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడు. ఒకవేళ ఆయన శిష్యులు ఆ దేహం ఎత్తుకుపోయి ఆయన తిరిగి లేస్తాడని ప్రచారం చేస్తారేమో, కాబట్టి ఆ దేహమునకు భద్రత ఏర్పాటు చేయాలి అన్నప్పుడు పిలాతు వారికి మీరు వెళ్ళి ఆ ఏర్పాటు చూసుకోండి అని వారికి ఆజ్ఞ ఇచ్చాడు. అటు చూస్తే వారు వెళ్ళి చేస్తున్న పని ఏదనగా ప్రభు యొక్క సమాధి మీద రోమా ప్రభుత్వము ముద్ర వేస్తారు, సీల్ వేస్తారు. ఇక్కడ దివారాత్రులు కాపలా కాయట కొరకు సైనికులను నియమించారు. 4 సైనికులు 4 గంటల చొప్పున
ప్రభు సమాధిలో కాలమంతా కూడా భద్రపరచడం వారి యొక్క పని, వారి యొక్క బాధ్యత. ఇంచుమించు 50 మంది సైనికులు ఆ డ్యూటీలో పని మీద ఉండి ఉంటారు. అయితే వారు ఆ డ్యూటీ నిర్వహిస్తూ ఉంటుండగా ప్రభు యొక్క సమాధికి భద్రతగా నిలిచి ఉన్న సమయంలో తెల్లవారుజామున దేవుని యొక్క దూత దిగి వచ్చి ఆ రాయిని పొర్లించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వచ్చిన దూత యొక్క లక్షణాలు చూసినట్లయితే అతను మెరుపు వలె ఉన్నాడని, అతని వస్త్రములు హిమమంతా తెల్లగా ఉన్నవని, ఆ దూతను చూడగానే ఆ రోమా సైనికులు వారు చచ్చిన వారి వలె పడిపోయినట్టుగా, మహాభయము చేత వారు చచ్చిన వారి వలె పడిపోయినట్టుగా వాక్యమందు మనము చూస్తూ ఉన్నాం. అయితే వారు చెప్పాలంటే మొట్టమొదట ప్రభు పునరుత్థానమైన సంగతి ఎవరికి తెలిసిందనగా ఆ సమాధికి భద్రతగా నిలిచిన సైనికులకు, రోమా సైనికులకు తెలిసింది. వారు దాని విషయమై ఏం చేయాలి, ఎలాగూ దీన్ని తప్పించుకుంటాం అనే ఆలోచన చేస్తూ ఉంటుండగా స్త్రీలు రావడం, స్త్రీలు దూతతో మాట్లాడి వారు బయలుదేరి వెళ్ళడం, వారు వెళ్ళిన తరువాత ఈ యొక్క సైనికులు కూడా కొంతమంది అక్కడ వాక్యం రాయబడింది 11 వచ్చింది మనం చూస్తే, ఈ స్త్రీలు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతను ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఆ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమాయను. ఇక్కడ ఈ సైనికులు చూసినప్పుడు మీరు వెంటనే బయలుదేరి దేవాలయ అధికారుల దగ్గరకు, పరిసయ్యుల యొద్దకు వెళ్ళినప్పుడు వారు ఇక్కడ పెద్దలను పిలువనంపించి అందరూ కూర్చొని ఆలోచన సభ వారు చేస్తూ ఉన్నారు. ఈ ఆలోచన ఏదనగా ఏమి చేస్తాం? ఎందుకంటే అంతకుముందు చూసాం వారు సమాధికి భద్రత ఏర్పాటు చేయడంలో ప్రభు ఒకరు తిరిగి లేస్తాడేమో, ఒకవేళ లేస్తే మనం ఏం చేస్తామని చెప్పి ముందుగానే వారు సిద్ధపడ్డారు, ముందుగానే ఆలోచించారు. ఆలోచించేదేతనగా ఒకవేళ శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని ఎత్తుకుపోయి ఆయన తిరిగి లేచాడని ప్రచారం చేస్తారేమో, కనుక జరగకూడదు అని ముందుగానే సిద్ధపడ్డారు. కానీ ఆ సిద్ధపాటు ఫలించలేదు. ప్రభు తిరిగి లేచాడు. మొట్టమొదట తెలుసుకున్న సైనికులు వారి యొద్దకు వెళ్ళి, అయ్యా ఏం చేయాలి? ఎందుకనగా ఇది తీవ్రమైన నేరం. వారు కాపు కాసిన ఆ సమాధి ఖాళీ అయింది అన్నప్పుడు వారికి తప్పనిసరిగా మరణశిక్ష విధించబడాలి. అంతటి గొప్ప నేరం అది. కావలి కాస్తూ నిద్రపోవడం కూడా నేరం. అయితే ఇక్కడ ఈ అధికారులు వారు అంటున్నారు, వారికి ద్రవ్యం ఇచ్చారు, లంచం ఇచ్చారు. ఇచ్చి మీరు ఒక వార్త చెప్పండి. ఇంతకుముందు వారు సిద్ధపరచుకున్న కథనే మన వారి చేత చెప్పిస్తున్నారు. అదేదనగా మేము నిద్రపోతూ ఉంటుండగా శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని ఎత్తుకొని పోయారు, ఆయన దాచేస్తారు అనే వార్త మీరు ప్రచారం చేయండి. ఒకవేళ మీ అధికారులు చెవిని పడితే మేము జాగ్రత్త వహిస్తాం, మీకేమీ ఆపద రాకుండా అనగా అధికారికి కూడా మీరు లంచం ఇచ్చి వారిని మౌన స్థితిలో వెళ్ళే కార్యం చేస్తామనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. శిష్యుల మీద నేరం మోపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శిష్యులు మనం గమనిస్తే ప్రభు సిలువకు అప్పగించబడింది మొదలు ఆయన తిరిగి లేచాడన్న వార్త బయటికి వచ్చినప్పటికీ వారు ఇంకా భయముతోనే ఉన్నారు. తలుపులు వేసుకొని లోపల ఉన్న పరిస్థితి. బయటకు వస్తే ఒకవేళ ఇక్కడ ఉన్నామని తెలిస్తే యేసులకు పెట్టిన గతే మనకు పడుతుందేమో, మనము మరణించవలసి వస్తుందేమో అనే భయానికి వారు దాక్కునే పరిస్థితి.
ఇంకా చెప్పాలంటే శిష్యులు ప్రభు తిరిగి లేస్తారని విశ్వాసం వాళ్ళు ఎవరికి కూడా లేదు, వారికి ఎవరికి కూడా జ్ఞాపకము కూడా లేదు. ఆ స్త్రీలు సమాధి వద్దకు వెళ్ళారు, కానీ ప్రభు దేహాన్ని చూడడానికి వెళ్ళారు తప్ప తిరిగి లేచిన వారిని చూడడానికి వారు వెళ్ళలేదు. అయితే స్త్రీలు వచ్చి ఆయన లేచాడు అని చెబుతున్నప్పటికీ శిష్యులు ఎవరు కూడా దాన్ని విశ్వసించడం లేదు. వారందరూ చెబుతున్న మాట ఆయన లేడు అంటున్నారు తప్ప, ఆ దేహము లేదంటున్నారు తప్ప, ఆయన తిరిగి లేచాడు అనే భావన వారికి ఎవరిలో కూడా కలగలేదు, విశ్వాసం వారికి కలగలేదు. వారెవరు కూడా యేసు దేహాన్ని తీసుకుని పోయి మళ్ళీ తిరిగి బ్రతికించగలిగిన శక్తి వారికి ఎవరికి లేదు. ఇంకా చెప్పాలంటే చనిపోయిన దేహాన్ని తీసుకుని పోయి దాయగలిగిన సామర్థ్యము కానీ ధైర్యము కానీ శిష్యులు ఎవరికీ లేదు. వారందరూ కూడా నిరాశతో, నిస్పృహతో, చాలా భయముతో, ఆందోళనతో వారున్న విషయాన్ని మనం అక్కడ గమనించవచ్చు. ప్రభు తిరిగి లేచాడని చెప్పినప్పటికీ వారు ఇంకా భయముతో వారు వణుకుతూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే శిష్యులు ఇద్దరు ఆ దినమందు ఇదంతా వార్తలన్నీ విన్న తరువాత మనకి ఇక్కడ చాలిక అని చెప్పి వాళ్ళ తిరిగి వారు సొంత ఊరు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎమ్మాయి గ్రామానికి వారికి ఇంతవరకు జరిగింది చాలు, ఇక అక్కర్లేదని వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇలాంటి నిస్పృహలో వారు ఉంటాడుగా ఈ దేవాలయ అధికారులు, పరిసయ్యులు వీరందరూ అంటున్నారు, ఆ సైనికులతో చెప్పిస్తూ ఉన్నారు, శిష్యులు ఎత్తుకుపోయారని వార్త మీరు ప్రచారం చేయండి. శిష్యులు ఈ స్థితిలో ఉన్నారు. అయితే స్త్రీలు విషయం మనం ఆలోచన చేస్తే ప్రభు యొక్క సేవ అంతట్లో కూడా చాలా సందర్భాల్లో, ముఖ్యంగా విశ్రాంతి దినాన్ని గురించి, ఆ విశ్రాంతి దినం సంబంధించిన ఆచారాలను వ్యతిరేకిస్తూ, విశ్రాంతి దినమందు మేలైన పని, అవసరమైన పని చేయడంలో తప్పు లేదు అని అనేక సందర్భాల్లో ఆయన స్వస్థపరిచాడు, అనేకమైన కార్యాలు చేశాడు. అయితే ఇదంతా చూసిన స్త్రీలు ఆ విశ్రాంతి దినమని చెప్పి ఆ సిద్ధపరచు దినమున ఆయన సమాధి చేసిన స్థలాన్ని చూచి వెళ్ళిపోయారు. వాళ్ళ విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత వచ్చి ఆయన దేహానికి ఉపచారము చేద్దాం అనే ఉద్దేశం వచ్చారు తప్ప ఆయన లేచాడని కాదు. ఇంకా చెప్పాలి, విశ్రాంతి దినం యొక్క క్రమాన్ని వారు పాటిస్తున్న పరిస్థితి. దేని గురించి వ్యతిరేకత క్రీస్తు బోధించాడో దానిని వారు ఏమాత్రం కూడా మనస్కరించలేదు. కానీ ఆ దేవాలయ అధికారులు మాత్రం విశ్రాంతి దినమందు పిలాతు యొద్దకు వెళ్ళి ఆ సమాధికి కావలసిన భద్రతా ఏర్పాట్లన్నీ కూడా జాగ్రత్తగా దగ్గరుండి వారు చూచారు. ఇది మనం గమనించవలసిన విషయాలు. ఇంకా చూస్తే ప్రభు ఇక్కడ ఒక సమస్య ఉంది. ఇక్కడ యాజకులు, పరిసయ్యులు వీరందరూ కూడా అనుకుంటుంది ఏదనగా శిష్యుల మీద ఒక నేరం మోపుతో వారు మోసం చేయడానికి చూస్తున్నారు. యేసు దేహాన్ని ఎత్తుకుపోయి వారు వంచన చేస్తారు, మోసం చేస్తారు అని ప్రచారం చేయడానికి వారు ముందుగా ప్లాన్ వేసుకుని నిర్ణయించుకున్నారు. దాన్ని అమలు చేయడం ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఇక్కడ దేవాలయ అధికారులే ఆనాటి సైనికులకు లంచం ఇచ్చి వారే మోసం చేయడానికి, వారే వంచన చేయడానికి వారు సిద్ధపడుతున్న పరిస్థితి. అది యేసు తిరిగి లేచాడు అనే వార్త, దాన్ని ఖండించడం పెద్ద కష్టమైన విషయం కాదు. ఎందుకనగా ఇదిగో సమాధిలో ఉన్నాడు ఆయన చూడండి అని చూపించగలిగిన సదుపాయం వరకు ఉంది అధికారులకు. ఎందుకంటే రోమా ముద్ర ఉంది, సైనికులు ఉన్నారు. ఇదంతా కూడా వారు చూపించవచ్చు. కానీ దేవునికి స్తోత్రం, జరిగింది ఏదనగా రోమా ముద్ర విరగొట్టబడింది. ద సీల్ వాజ్ బ్రోకెన్ అండ్ ద బాడీ ఈజ్ మిస్సింగ్. లోపల ఉన్న దేహము అక్కడ లేదు. ఐదు విషయాలు సైనికులు, స్త్రీలు శిష్యులకు తెలియచేయడానికి వెళుతూ ఉంటాడుగా చూస్తే వీరు సైనికులు వెళ్ళి వారితో ఆలోచన చేసి, పెద్దలతో ఆలోచన చేసి ఒక తప్పుడు వార్తను ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన తిరిగి లేచాడు, క్షమించండి, ఆయన దేహాన్ని శిష్యులు ఎత్తుకొని పోయారు అనే సందేశాన్ని వారు పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ సైనికులు
యేసు దేహం లేదంటే వారికి మరణశిక్ష విధించబడాలి. కానీ అది జరగకుండా దేవాలయ అధికారులు జాగ్రత్త పడుతూ ఉన్నారు. ఆ రాయి పొర్లించడం కూడా సులువైన విషయం కాదు. ఎందుకనగా రాయిని పొర్లించే ఒక గ్రూవ్ లాంటిది ఉంటుంది. రాయి లోపల పొర్లించడం సులువు, కానీ ఆ గ్రూవ్ని దాటి బయటికి తీయడం చాలా కష్టమైన పని. అది ఒకరిద్దరి వల్ల జరిగే పని కాదని మనవి చేస్తూ ఉన్నాను. ఇదే సమయమందు ప్రభు మరణించిన ఆ దినమందు ఆ యొక్క మరణాన్ని పర్యవేక్షిస్తున్న శతాధిపతి రోమీయుడు అన్యుడు అతడంతా చూసి నిజముగా దేవుని కుమారుడు అనే సాక్ష్యం ఇచ్చాడు. కానీ దినమందు, పునరుత్థాన దినమందు ఆ సైన్యంలోని సైనికులైన వారు, ఇంకా తక్కువ స్థాయి అధికారులు, వీరు ఆయనకు తిరిగి లేచిన సంగతి వారికి తెలిసినప్పటికీ, వారు గ్రహించినప్పటికీ, వారు యేసుని గురించి సాక్ష్యం ఇవ్వక వెంటనే మతస్థుల మతము దగ్గరికి వెళ్ళి, అధికారుల దగ్గరికి వెళ్ళి ఆలోచన చేసినప్పుడు వారు ప్రచారం చేయడానికి ఒక కట్టు కదా వారికి మత బోధకులు అందించారు. దాన్ని తీసుకుని వెళ్ళారు. శతాధిపతిని తనంతట తాను జరిగిన విషయాలు చూచి నిజముగా దేవుని కుమారుడని సాక్ష్యం ఇవ్వగలిగాడు. కానీ ఆయన పునరుత్థానాన్ని చూచిన సైనికులు వంచనతో, ప్రధాన యాజకులతో, అధికారులతో కలిసి వారు ప్రజలను, ఇశ్రాయేలు జనాంగాన్ని మోసం చేస్తున్న పరిస్థితి. అదే విషయము, అదే వార్త ఇప్పటికీ కొనసాగుతున్నట్టుగా అక్కడ వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. యేసు తిరిగి లేచాడు, సమాధి నుండి తిరిగి లేచాడు. చూచిన సాక్షులు దాని గురించి సరైన సాక్ష్యం ఇవ్వలేని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఆ రోజు ఆ సాక్ష్యాన్ని విన్న ఆ యాజకులు, పెద్దలు, వారు ప్రభునందు విశ్వాసం ఉంచవలసి, ఈరే మెస్సయ్య అని. అలాగే సైనికులు కూడా ప్రభుని గ్రహించవలసింది, కానీ వారు గ్రహించలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బోధిస్తున్న కాలంలో ధనవంతులు, లాజరు గురించిన విషయాన్ని ఆయన తెలియపరుస్తూ అక్కడ ప్రభు ఒక మాట అన్నాడు. అదేదనగా అబ్రహాము ఈ మాట అన్నట్టుగా ప్రభు అక్కడ చెబుతూ ఉన్నాడు. మోషే ప్రవక్తుల యొక్క మాట వారు వినకపోయినట్లయితే, ఒకడు చనిపోయి మరలా తిరిగి లేచిన వారి మాట వినరు. ఎందుకనగా ధనవంతుడు అంటున్నాడు, అయ్యా చనిపోయిన వాడు ఒకడు మరలా తిరిగి వెళ్తే, లాజరు మరలా తిరిగి బ్రతికితే నా అన్నదమ్ములు ఉన్నారు, వారు తెలుసుకుంటారు, వారు మారు మనసు పొందుతారంటే అక్కడ ఇవ్వబడిన జవాబు ఏదనగా, మోషే మిగతా ప్రవక్తల మాట వింటే సరిపోతుంది. ఆ మాట వినని వారు ఒకవేళ చనిపోయే వ్యక్తి లేచినా ఆ మాట అంగీకరించరు. ఇక్కడ ఆ మాట యథాతథంగా నెరవేరింది. చనిపోయి తిరిగి లేచిన వారు ఎదురుగుండా కనబడుతూ ఉన్నప్పటికీ ఈ సైనికులు, అలాగే దేవాలయ అధికారులు వారు గ్రహించలేని పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. ఈ సైనికుల గుంపు, అలాగే పరిసయ్యులు, దేవాలయపు యాజకులు వారు గ్రహించలేకపోయారు. అయితే ఈ పునరుత్థానం జరిగిన తరువాత ప్రభు 6 వారాల పాటు ఈ భూలోకమందే ఉండి తను అనేక మంది కనపరుచుకున్నాడు. ప్రభు మరలా ఎక్కడ వెనక్కి వెళ్ళి పిలాతు ఆవరణలోనికి వెళ్ళలేదు, లేక సన్హెద్రి సభకు ఆయన వెళ్ళలేదు. వారు ఎవరికి కూడా తన సజీవుడని నిరూపించుకోవడానికి ఆయన ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు. కానీ ఆయన ప్రయాసపడినంతా కూడా ఆయన శిష్యులు దాన్ని తెలుసుకోవాలి, శిష్యులు దాన్ని అంగీకరించాలి, వారు గ్రహించాలి అనే పట్టుదలతో ఈ 40 దినముల పాటు ఆయన ప్రయాసపడ్డాడు. ఒక విధంగా చెప్పాలంటే ప్రభువు యేసుక్రీస్తు ఈ 40 దినాలు ఆయన శ్రమ దినాలు సజీవుడిగా తిరిగి లేచాడు. లేచిన వారిని శిష్యులు చూస్తున్నారు, వింటున్నారు, అనేక రుజువులు వారికి చూపిస్తూ ఉన్నాడు. కానీ వారు ఇంకా భయపడుతూ ఉన్నారు తప్ప పూర్తిగా ఆయన విశ్వాసము ఉంచడం లేదు. ఇది శిష్యులకు చాలా కష్టమైంది, శిష్యులు నమ్మడానికి చాలా కష్టసాధ్యమైంది. ఆయన తిరిగి లేచాడన్న మాట వారు నమ్మలేకపోతూ ఉన్నారు. వారు చెప్పే సాక్ష్యం ఇంతకుముందు చెప్పినట్టుగా
సమాధి ఖాళీగా ఉండదని చెబుతున్నారు తప్ప ఆయన లేచాడనే మాట మాత్రం వారి నోట రావడం లేదు. కానీ ఈ 40 దినాలు కూడా ఆయన తిరిగి లేచిన సంగతిని రుజువు చేయడానికి ఆయన ఈ భూలోకమందు ఉన్నాడు. ఈ 40 దినాల్లో పునరుత్థాన దినమందు మనం దేవుని యొక్క దూతల యొక్క కార్యం మనం చూస్తాం. కానీ ఆ తర్వాత నుండి మరి ఎక్కడ దేవుని దూతలు ఎవరు కనబడరు. ఆయన జన్మించినప్పుడు వల్లే జ్ఞానులు కానీ దూరదేశంలో వచ్చి ఎవరు కూడా బహుమానాలు ఇవ్వడం మనం చూడం. ఇక్కడ చూస్తే యేసు ఒంటరిగా సామాన్యముగా ఇంతకుముందు ఎలాగైతే ఉన్నాడో అలాగా, ఇంతకుముందు అయితే శిష్యులు ఇంకా జనసమూహం ఉండేవారు, కానీ ఇప్పుడు ఒంటరిగా ఒక్కొక్కరిని కలుసుకుంటూ ఉన్నాడు. చిన్న చిన్న గుంపులుగా వారు కలుసుకుంటూ ఉన్నారు. ఒక ఇంట్లో వారు భోజనం దగ్గర వారితో కలుసుకుంటూ ఉన్నాడు. ఇద్దరు నడిచి వెళ్ళిపోతూ ఉంటే మార్గ మధ్యంలో వారితో చేరి ఒక యాత్రికుడు ప్రయాణికుడు వలె వారితో పాటు మాట్లాడుకుంటూ ప్రభు వెళుతూ ఉన్నాడు. లేదా ఏడుస్తున్న స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెను పరామర్శించి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. లేక చేపలు పడుతున్న కొంతమంది జాలల దగ్గరికి వెళ్ళి తాను కనపరుచుకున్న విషయం. ఇంకా అందులో శిష్యుల్లో ఒకడు ప్రభు పునరుత్థానమైన దినమందు లేడు. మిగతా శిష్యులు చెప్పినప్పటికీ నేను నమ్మనన్నాడు. ఆయనను చూడాలి, నేను ఆయన గాయముల్లో నేను వేలు పెట్టాలి, ఆయన ప్రక్కలో చేయి పెట్టి చూడాలి, అప్పుడు మాత్రమే ఆయన నమ్ముతానన్నాడు. కానీ తన కోసం ప్రభు ప్రత్యేకంగా దర్శనమిచ్చిన సంగతిని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఎంతో ప్రయాసపడి 40 దినాలు తాను సజీవుడైన సంగతిని రుజువుపరుచుకున్నాడు. ఆ రుజువుపరుచుకున్న కారణం చేత ప్రభు రుజువుపరుచుకున్న కారణం మీద వారి ఇంటికి అన్నడు కూడా ఆయన ఎరుగము అనే మాట వారు అనకూడదని ప్రభు యొక్క ఆశ అది నెరవేరింది. ఇక మీద శిష్యులు ఎవరు కూడా ఆయన ఎరుగమని మాట చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే ప్రభు పునరుత్థానమైన విషయాన్ని బహుధైర్యముతో పేతురు శిష్యులు బోధించారు, ప్రసంగించారు. ఇంకా అవసరమైతే దాని గురించి తమ ప్రాణాలు ఇచ్చారు. అయితే వారు ప్రాణాలు ఇచ్చారు కూడా. యేసు సోదరుని యాకోబు మొట్టమొదటి హతసాక్షి. అతనితో ప్రభు కలుసుకుని తిరిగి లేచాను అనే సంగతి రుజువుపరుచుకున్నాడు. వీరందరూ ప్రభు కొరకు మరణించారు అని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు తిరిగి లేచిన సత్యాన్ని వారు సంపూర్తిగా విశ్వసించారు. విశ్వసించిన సత్యాన్ని లోకమందంతటా వారు ప్రచారం చేస్తారు. ఆ కారణం చేత ఇప్పటికీ క్రైస్తవ సంఘము, దేవుని సంఘము నిలిచి ఉంది అని మనవి చేస్తూ ఉన్నాను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న 2 ప్రొఫెసర్లు, వారిద్దరు కూడా నాస్తికులు, ఇంకా క్రైస్తవ్యానికి వ్యతిరేకులైన వారు. వారు యేసు పునరుత్థానాన్ని గురించి వారికి సందేహాలు ఉన్నాయి, వారి నమ్మకం లేదు. వారిద్దరు ఎవరంటే ఒకతని పేరు లార్డ్ లిటిల్టన్, ఇంకొక ఆయన పేరు గిల్బర్ట్ వెస్ట్. వీరిద్దరు కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లాని బోధిస్తున్న వ్యక్తులు, ప్రొఫెసర్స్ ఆఫ్ లా. అయితే వీరు వేసవి సెలవుల కాలంలో వారిద్దరు కలిసి అనుకున్నారు, మనం ఎవరు బట్టి వారు స్వతంత్రంగా పరిశోధన చేద్దాం. పరిశోధన చేసి యేసు సిలువ నుండి లేవలేదు, సమాధి నుండి లేవలేదు అనే విషయాన్ని మనం కనుగొని ఈ వేసవి సెలవులు అయిపోయిన తర్వాత మళ్ళా కాలేజీలు యూనివర్సిటీ తెరిచే సమయానికి మళ్ళీ మనం కూడుకుని ఇద్దరం కలిసి ఒక పుస్తకాన్ని రాద్దాం. అయితే ఇద్దరు వేరువేరుగా వెళ్ళిపోయారు. సెలవులు అయిపోయాయి, మళ్ళీ తిరిగి వచ్చేసారు, కాలేజ్ యూనివర్సిటీకి వచ్చేసారు. వచ్చిన తర్వాత వారిలో ఒకటి అంటున్నాడు, అయ్యా నన్ను క్షమించు, నీతో కలిసి నేను పుస్తకం రాయలేను. కారణం ఏదనగా నేను పరిశోధిస్తే యేసు తిరిగి లేచాడు అని నాకు రుజువైంది. నేను ఇప్పుడు ఆయన నమ్ముకున్నాను, ఆయన విశ్వాసం నేను అన్నప్పుడు రెండోవాడు చాలా సంతోషం, నేను నీకు ఎలా చెప్పాలని నేను ఆతృత పడుతున్నాను, గాబరా పడుతూ ఉన్నాను, నేను రాయలేను. కారణం ఎదురుగా నేను కూడా యేసును తెలుసుకున్నాను. యేసు సజీవుడు కాదనే, లేకపోతే యేసు సమాధిని గెలవలేదు అనే విషయాన్ని ప్రచారం చేయాలని ఉద్దేశం చేత స్వతంత్రంగా పరిశోధన చేసిన ఈ గొప్పవారు ప్రభు తిరిగి లేచాడని రుజువుపరిచి పుస్తకాలు రాశారు. ఇంకొక లాయర్, అతని పేరు ఫ్రాంక్ మారిసన్. అతను కూడా పునరుత్థానం లేదు, పునరుత్థానుడు కాలేదు అనే విషయాన్ని రుజువు చేసి పుస్తకం రాయాలని చెప్పి అతను పరిశోధన చేశాడు. పరిశోధన చేసి తెలుసుకున్నది ఏదనగా ప్రభు తిరిగి లేచాడు.
ఆ తర్వాత పుస్తకం రాస్తాడు ఆయన. ఆ పుస్తకం పేరు హూ మూవ్డ్ ద స్టోన్, ఇలా ఎవరు పొర్లించారు అని పేరు చెప్పిన ఫ్రాంక్ మారిసన్ పుస్తకాన్ని రచించాడని మనవి చేస్తూ ఉన్నాను. అది యేసు గురించి పక్షపాతం లేకుండా యేసు యొక్క జీవితాన్ని, యేసు యొక్క మరణ పునరుత్థానాలు మనం పరిశోధిస్తే మనకు అర్థమయ్యే సత్యమేదనగా యేసు సజీవుడు, ఆయన తిరిగి లేచాడు. ఈ పునరుత్థానం అనేది క్రైస్తవ విశ్వాసములో అత్యంత కీలకమైనది. ప్రభు శిలువ మరణం ఎంత ముఖ్యమో అంతకంటే ప్రాముఖ్యమైనది ప్రభు యొక్క పునరుత్థానం. ఆయన మరణించి సమాధిలో ఉండి ఉంటే ఈనాడు క్రైస్తవ్యం ఉండేది కాదు. కానీ ఆయన మరణించి ఉండిపోవడం కాకుండా సమాధిని గెలిచి తిరిగి లేచాడు కాబట్టి క్రైస్తవ్యం ఉంది. ఈ పునరుత్థానం అనేది సంఘములో పుట్టిన ఒక విశ్వాసము కాదు, కానీ క్రీస్తు పునరుత్థానం అనే ఆ సత్యం మీదే సంఘము స్థాపించబడింది, సంఘము విస్తరించింది. ఈ మాటలు సిహెచ్ డాడ్ అనే వేదాంతి చెప్పిన మాటలని మనవి చేస్తూ ఉన్నాను. కానీ క్రైస్తవ విశ్వాసం యేసు మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు అనేది కీలకమైనది, ప్రాముఖ్యమైనది. ఇంతకుముందు చెప్పాను, తోమా ప్రభు పునరుత్థానం ఆదివారం లేడు, కానీ ఈ ఆదివారం అని ఈరోజు అతను ఉన్నాడు. ప్రభు వారి మరలా కలుసుకున్నాడు. ప్రభు అన్నాడు, ఇదిగో నా చేతిలో నా గాయములు చూడు అన్నప్పుడు అక్కడ తోమా ప్రభువును ముట్టుకున్నట్టు కానీ లేకపోతే గాయములు వేలు పెట్టడం మనకు కనబడదు. కానీ వెంటనే అతను చెప్పిన మాట తిరిగా, నా దేవా నా ప్రభువా అని ఆయనకి వంగి నమస్కరించినట్టుగా మనం చూస్తాం. ఆ ప్రభు అన్నాడు, నువ్వు చూచి నమ్ముతూ ఉన్నావు, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. ఈ దినమందు మనవి చేస్తూ ఉన్నాను, చూడక నమ్మిన వారు మనం ఉన్నాము. మన ప్రభు యొక్క జన్మము చూడలేదు, ఆయన బోధలు మనం వినలేదు, ఆయన మరణం మనం చూడలేదు, సమాధి మనం చూడలేదు, ఆయన పునరుత్థానం కూడా మనం చూడలేదు. కానీ చూచిన వారు చెప్పిన సాక్ష్యాన్ని మనం నమ్మి, మనం విశ్వసించి, ఇంకా ఆత్మీయంగా మన జీవితాల్లో ప్రభుని అనుభవించి, ఆయన సజీవుడు అనే సంగతిని మనం గ్రహించి ఆయన కొరకు జీవిస్తూ ఉన్నాం కనుక మనము ధన్యులం. అయితే ఇక్కడ మందిరపు అధికారులు, పరిసయ్యులు వారు ఒక అబద్ధాన్ని నమ్మడానికి, అబద్ధాన్ని ప్రచారం చేయడానికి వారు ఇష్టపడ్డారు. వారు ఎదురు కళ్ళెదురు సత్యాన్ని అంగీకరించడం వారు ఇష్టపడలేదు. దానికి బదులు ఒక అబద్ధాన్ని సృష్టించి అబద్ధాన్ని ప్రచారం చేసి దాన్నే నమ్మారు. ఆ కారణం చేతి ఇప్పటికీ వారు ఇంకా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తారు తప్ప మెస్సయ్య వచ్చాడు, ఆయన మనం సిలువ వేస్తాం అనే సంగతి వారికి తెలియలేదు. కానీ ప్రభు యొక్క రాకడలో ఆయన సిలువ వేసి వారు చూస్తారు, ఆయన గ్రహిస్తారు, ఆయన తెలుసుకుంటారు అనే సంగతిని మనవి చేస్తూ ఉన్నాను. రోమా సైనికులు సత్యమును చూచి అసత్యమును అంగీకరించక లంచమునకు, ఆనాటి మందిరపు అధికారులకు లోబడి ఒక తప్పుడు వార్తలు ప్రచారం చేయడానికి ఇష్టపడ్డారు తప్ప సత్యానికి తమను తాము అప్పగించుకోలేదు. ఇంకా రోమా పిలాతు మనం చూస్తాం, సత్యం అనగా ఏమి అని ప్రశ్నించాడు. కానీ ప్రభు జవాబు కొరకు ఎదురు చూడకుండా ప్రక్క వెళ్ళిపోయినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. సత్యాన్ని ఎదుర్కొనక వారు చేస్తున్న పనేదనగా అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే దినమందు మీకు మనవి చేస్తున్నాను, మీరు దేన్ని ఎన్నుకుంటారు? వాట్ విల్ యూ చూస్? సత్యాన్ని ఎన్నుకుంటారా లేక అబద్ధాన్ని నమ్ముతారా? సత్యమేదనగా యేసు దేవుడైన వాడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవ పాపంతి తన మీద వేసుకొని మనుషులందరి కొరకు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా సిలువలో మరణించి ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ దినాన్ని తండ్రి అని దేవుడు ఆయన తిరిగి లేపాడు. ఆయన సజీవుడు. 40 దినముల పాటు తను తాను అనేక మంది కనపరుచుకున్నాడు, సజీవుడని రుజువుపరుచుకున్నాడు. శిష్యులందరూ ఆ సత్యాన్ని విశ్వసించిన తరువాత వారందరూ చూస్తుండగా పరలోకములకు ఆరోహణమయ్యాడు. ఇప్పుడు మనం జీవిస్తున్న కాలం ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మన తిరిగి రానై ఉన్నాడు. అయితే మన విశ్వాసమును బట్టి మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. మన నిజమును నమ్ముతామా, అబద్ధాన్ని నమ్ముతామా? మన కళ్ళెదురు సత్యాన్ని విశ్వసిస్తామా లేక ఎవరో చెప్పిన అబద్ధపు మాటలు మనం నమ్ముతామా? యేసు అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయనే సత్యం,
ఆ సత్యాన్ని స్వీకరిద్దాం. ప్రభు యొక్క పునరుత్థాన శక్తి, పునరుత్థాన బలమును మనం కలిగిన వారమై ప్రభు కొరకు జీవిద్దాం. ఆనాటి శిష్యుల వలె అవసరమైతే ప్రభు కొరకు మన ప్రాణాలు ఇచ్చే వారంగా, ప్రభు కొరకు చనిపోయే వారంగా, సిద్ధపడిన వారంగా మనం అందరం ఉండవలసిందిగా మనవి చేస్తూ, దేవునికి సంగమా ప్రభు రాకడ కొరకు ఆయత్తపడవలసిందిగా మనవి చేస్తూ, ఆనాటి మత బోధకుల వలె, మతస్థుల వలె అబద్ధాన్ని, జరగని దానిని జరిగినట్టుగా సృష్టించుకొని సొంత కల్పితమైన కథలకు బానిసలు కాక సత్యానికి లోబడదాం, దేవునికి తల వంచుదాం. ప్రభు ఈ సందేశాన్ని మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. అందరూ తల వంచని ప్రార్థిస్తాను. పరిశుద్ధ ప్రభు, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము కొరకు, ఈ సమయం కొరకు నీకు వందనాలు ప్రభు. మీరు పునరుత్థానులు అయ్యారని సత్యం తండ్రి మొట్టమొదటి చూచింది సైనికులు, ఎరిగింది వారు, కానీ దాన్ని వారు విశ్వసింపక ఆ సత్యాన్ని ఎలా మరుగు చేస్తామని దేవాలయ అధికారుల దగ్గరకు, పరిశీలన దగ్గరకు వెళ్ళి దాని తప్పుడు వార్తను ప్రచారం చేసి, ఇప్పటికీ ఆ వార్త ప్రచారం ఉన్న సంగతి బట్టి ప్రభువు నాయన మేము బాధపడుతూ, తండ్రి అసలైన సత్యం మీరు తిరిగి లేచారు, నీ కుమారుడు తిరిగి లేపావు తండ్రి. ఆ సత్యాన్ని ప్రభు తన శిష్యులకు ఈ 40 దినముల పాటు ఉండి ప్రత్యక్షపరిచే విధానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినమందు ప్రభు నీ బిడ్డమైన మేము తండ్రి, మీరు నీ కుమారుని క్రీస్తు తిరిగి లేచాడని ఆయన తండ్రి మీ కుడి పార్శ్వమందు ఆసీనుడై మా కొరకే విజ్ఞాపన చేస్తున్నాడని, ఆయన నామం పేరు చేసిన ప్రతి ప్రార్థన తండ్రి మీరు వింటారని, యేసుక్రీస్తు తండ్రి మాతో పాటు ఏకీభవించి దానికి ఆమేనని చెబుతారని మేము విశ్వసిస్తున్నా. ఆయన ప్రభు ఈ సమయమందు నీ కుమారునికి రాకడ కొరకు ఎదురు చూస్తూ, ఆ రాకడ కొరకు తండ్రి విశ్వాసం కలిగిన వారంగా, ఇంకా నమ్మకమైన వారంగా, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారంగా, ప్రభు యేసు త్వరగా రమ్ము అని చెప్పేవారి లెక్కలో మేము ఉండేలాగా ప్రభు అందరికీ కలిసి కృప చూపించండి. ఉదయకాలం సంఘమంతటిని మీ హస్తాలకు అప్పగించుకుని సంఘమంతరికి నీ ఆశీర్వాదాన్ని, దీవెన దయచేయండి. అవసరం వారందరూ కూడా దర్శించండి. ఇబ్బందులను వారు కనికరించవలసి అనుకుంటున్నాం ప్రభు. ఎవరికి కూడా తండ్రి ఈ వైరస్ సోక్కుండా నీ కాపుదల దయచేయండి ప్రభు. సంఘమంతటి తండ్రి, మా ప్రాంతం అంతటి తండ్రి నాయన, మా జిల్లాను, మా రాష్ట్రాన్ని తండ్రి, మా దేశాన్ని ప్రభు, ఈ లోకానంతటి తండ్రి స్వస్థత అవసరమైనట్టుగా ప్రభు నీ స్వస్థ ప్రభావాన్ని తన లోకంపై కృమరించి ప్రభు, నీ బిడ్డమైన మేము చేస్తున్న విజ్ఞాపనను అంగీకరించిన ఆయన, మా పాపములను క్షమించిన ఆయన, మా దేశములను, మా ప్రపంచమును ఆరోగ్యవంతంగా చేయమని త్వరలో ప్రభు ఈ పరిస్థితిని విడుదల పొందిన వారమై మరలా సమాజంగా కూడగలిగిన అవకాశం మీరు మాకు కలిగించవలసిందిగా ప్రతిమానుకుంటూ ప్రభు, సమస్త చీకటి శక్తుల ప్రభావం యేసునామములో తొలగిస్తూ మీ ఆశీర్వాదము, దీవెన, నీ స్వాతంత్రంలో మేము ముందు కొనసాగలిగిన ఆశీర్వాదాన్ని, నీ సత్యమును ఇంకా ముందు కొనసాగలిగిన దీవెనలు మా అందరికీ దయచేయవలసింది పెట్టుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహాయము, సహవాసము, సన్నిధి ఇప్పుడు వచ్చి మనకు ఆయన ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతము సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.